మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం. ఇంత హడావిడి లైఫ్లో ప్రశాంతంగా ఉండటం అసలు సాధ్యమేనా? ఆ ప్రశ్నతోనే మొదలుపెడదాం. సరే, ముందుగా టెన్షన్గా ఉన్నప్పుడు వెంటనే రిలీఫ్ ఇచ్చే కొన్ని టెక్నిక్స్ చూద్దాం. దీన్నే 4-4-6 బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. 4 సెకండ్లు గాలి పీల్చి 4 సెకండ్లు ఆపి 6 సెకండ్లు వదలాలి. ఇలా ఒక 10 సార్లు రిపీట్ చేశారనుకోండి, మీ నర్వస్ సిస్టమ్ కూల్ అవుతుంది. మెడిటేషన్ కూడా చాలా పవర్ఫుల్. శ్వాస మీద దృష్టి పెట్టడం, ఓం అని జపించడం, ఇలా ఏదైనా ట్రై చేయొచ్చు. రోజూ 5-10 నిమిషాలు చాలు, స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది తెలుసా? ఇప్పుడు కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. మన బ్రెయిన్కి కూడా రెస్ట్ కావాలి కదా, అందుకే డిజిటల్ డీటాక్స్ చాలా ముఖ్యం. ఉదయాన్నే ఓ 15 నిమిషాలు ఎండలో నడిస్తే చాలు, మూడ్ ఎంత బాగుంటుందో. ప్రశాంతమైన మనసు కావాలంటే క్వాలిటీ స్లీప్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఫైనల్గా లాంగ్ టర్మ్ పీస్ కోసం మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం. జర్నలింగ్ ఒక మంచి అలవాటు. ఇది పాజిటివ్ థింకింగ్ని పెంచుతుంది. ఓవర్ థింకింగ్ ఆపడానికి ఈ 3 సింపుల్ క్వశ్చన్స్ వేసుకోండి. అసలు ఈ సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉందా లేదా? ముందిది క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే, 5 ఏళ్ల తర్వాత కూడా ఈ విషయం ఇంతే ఇంపార్టెంట్గా ఉంటుందా? రియల్గా ఆలోచిస్తే జరిగే చెత్తేంటి? చాలాసార్లు మన భయాలు అంత పెద్దవి కావు. చూడండి, అన్నీ మన కంట్రోల్లో ఉండవు. ఇది యాక్సెప్ట్ చెయ్యాలి. పరిస్థితిని అంగీకరించాలి, మార్చగలిగింది మార్చాలి, ఇక ముందుకు వెళ్ళాలి. సో మీ ప్రశాంతమైన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుందన్నమాట. మరి ప్రశాంతమైన మనసు కోసం మీ మొదటి అడుగు ఏంటి?